ఆంజనేయుడికి ఇష్టమైన ఆహారం ఇదే. వీటిని ప్రసాదంగా పెట్టడం మీరు తినండి. బలం, ధైర్యం వస్తాయి. హిందూ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజు వచ్చింది. శనివారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఆ రోజే హనుమాన్ జయంతి రావడం విశేషంగా చెప్పబడింది. ఆ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజించి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే బలం, ధైర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని పురాణాలు ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున హిందువులు బజరంగ్ దళ్ను పూజిస్తారు. ఈ రోజున ఆంజనేయ స్వామి వారి పూజించి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెప్తున్నారు. బెల్లం, పప్పు. ఆంజనేయ స్వామికి బెల్లం వేయించిన పప్పులు అంటే చాలా ఇష్టమట. అందుకే బెల్లంతో తయారు చేసిన శనగపప్పు ఉండలను స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యంతో పాటు బలం, ధైర్యం వస్తాయని పండితులు అంటున్నారు. సీతమ్మ తల్లి అన్వేషణకు బయలుదేరే సమయంలో స్వామి ఆహారంగా బెల్లాన్ని తీసుకువెళ్ళాడని, వారి మధ్యలో శనగ చేతుల్లోకి వెళ్ళి పొట్టు ఒలుచుకొని బెల్లంతో కలిపి తిన్నాడట. సహజంగా శక్తివంతుడైన ఆంజనేయునికి ఈ ఆహారం ఎంతో బలాన్ని చేకూర్చిందని చెప్తున్నారు. శనగపిండితో బూందీ లడ్డు. ఆంజనేయ స్వామికి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. సహజంగా బూందీని శనగపిండితో తయారు చేస్తారు. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి బూందీ లడ్డు సమర్పిస్తే ఆనందం, విజయం లభిస్తుంది. అందుకే ఏదైనా విజయం సాధించినప్పుడు లడ్డు పంచిపెడతారు. కుంకుమ పువ్వుతో పాలు, స్వీట్లు. కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది. పాలు తెల్లగా ఉంటాయి. స్వీట్లు తియ్యగా ఉంటాయి. ఈ 3 రకాల మిశ్రమం స్వచ్ఛత, సాత్వికతను సూచిస్తాయి. ఇవి మనశ్శాంతిని కలుగచేయడమే కాకుండా మానసిక శక్తిని పెంచుతాయి. అందుకే గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగుతారు. ఇలా తాగితే ఎర్రటి సంతానం కలుగుతుందంటారు. ఇది ఆధ్యాత్మికమైతే మానసిక ప్రశాంతత చేకూర్చే లక్షణం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే హనుమాన్ జయంతి ఈ మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింధూరం, జాస్మిన్ నూనె. ఆంజనేయ స్వామికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ జయంతి రోజున స్వామిని సింధూరం, జాస్మిన్ నూనె, మల్లెపూ నూనెతో అలంకారం స్వామి సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మల్లె వాసన ఎంత సుందరభరితంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. జాస్మిన్ ఆయిల్తో కలిసిన సింధూరాన్ని నుదుటన ధరిస్తే శరీరంలోకి క్రిములు నశిస్తాయి. అరటి పండ్లు, కొబ్బరి. హనుమంతుడికి తాజా పండ్లు నైవేద్యం పెట్టడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా అరటిపండు, కొబ్బరికాయను సమర్పించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిని ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్కు చిహ్నంగా భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.